ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు 2026పై ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లుని తక్షణమే నిలిపివేసి సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం ఆధ్వర్యంలో క్రైస్తవ సంస్థల నాయకులు, ప్రతినిధులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 12న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ప్రతిపాదిత బిల్లుతో ఎన్జీఓలు, పౌర సమాజంపై ప్రభుత్వం నియంత్రణ మరింత పెరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 2010 నాటి ఎఫ్సీఆర్ఏ చట్టం పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించిన తర్వాతే సవరణ బిల్లును ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ముఖ్యంగా విదేశీ విరాళాలు లేదా వాటితో సృష్టించిన ఆస్తులను ప్రభుత్వ నియమిత సంస్థకు తాత్కాలికంగా బదిలీ చేసే నిబంధనలను వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆస్తులపై చర్యలకు ముందు షోకాజ్ నోటీస్, స్వతంత్ర విచారణ, నష్టపరిహారం తిరిగి పొందే హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు 2026ను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించాలన్న డిమాండ్ను వారు మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు ఎఫ్సీఆర్ఏ బిల్ ఎఫ్సీఆర్ఏ అంటే ఒక 5 రంగాల్లో విదేశాల నుంచి మనము డబ్బులు అఫీషియల్గా భారతదేశంలోకి, మన రాష్ట్రంలోకి తెచ్చుకోవచ్చు. అవి ఏంటంటే ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హెల్త్ కేర్ అవ్వచ్చు, సోషల్ అవ్వచ్చు, కల్చరల్ అవ్వచ్చు. ఈ 5 రంగాలకు సంబంధించిన వ్యవహారాల్లో విదేశీ డబ్బులు మనం తెచ్చుకోవచ్చినప్పుడు మరి మతపరమైన రిలీజియస్ లైసెన్స్ కూడా అది అనుమతించింది. అంటే ఒక చర్చ్ కట్టుకోవడానికి కానీ, ఒక మతానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు ప్రచురించుకోవడానికి కానీ, లేకపోతే మతానికి సంబంధించిన అనేక ట్రెడిషన్స్ ఏదైతే ఉన్నాయో, ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ప్రచురించుకోవడానికి ఈ డబ్బులు అఫీషియల్గా వాడుకోవడానికి భారతదేశ ప్రభుత్వం మనకిచ్చిన ఒక సౌకర్యం. ఇలాంటి పరిస్థితుల్లో మరి క్రైస్తవులు చర్చిలు కట్టుకుంటూ మరి ఇతర కార్యకలాపాలు చేసుకుంటున్నప్పుడు క్రైస్తవులు మత మార్పిడికి పాల్పడుతున్నారు ఫారెన్ ఫండింగ్ వల్ల అనే ఒక అబద్ధపు ప్రచారంతో ఇవాళ అదంతా కూడా ఆపేయాలి అనే ఒక కంకణం కట్టుకొని కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని ఆపేయాలని చూస్తున్నారన్నది మనం చూస్తున్నాం. అసలు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ కూడా అసలు ఫారెన్ ఫండింగ్తో మనకి మత మార్పిడులు ఎక్కడ జరిగినాయి అనే డేటా భారతదేశం మొత్తంలో ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్లో అవ్వచ్చు, ఏ హోంశాఖ రాష్ట్ర హోంశాఖ డిపార్ట్మెంట్లో అవ్వచ్చు, ఎక్కడ కూడా అది లేనట్లు మనం చూస్తున్నాం. ఉన్నా కూడా ఆ కేసులు పెట్టిన కేసులు కూడా కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ఆ కేసులు కొట్టేయడమే చూస్తున్నాం తప్ప ఆ కేసు పరంగా లేకపోతే ఫోర్స్ఫుల్ కన్వర్షన్ లేకపోతే ప్రలోభ పెట్టి మత మార్పిడి చేయడం అన్నది ఎక్కడ జరిగినట్లు మనము ఆ కోర్ట్స్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ మనం ఎక్కడ చూడట్లేదు. క్రైస్తవ సమాజం మరి ముఖ్యంగా ఈ స్వచ్ఛంద సంస్థలు అంటే క్రైస్తవులే కాదు క్రైస్తవేతరులు కూడా స్వచ్ఛంద సంస్థలు మీకు తెలుసు గత కొన్ని దశాబ్దాలుగా మరియు సమాజంలో అత్యంత వెనుకబడిన అత్యంత పేదరికం ఉన్న వర్గాలకి విద్య, వైద్యము మరియు వారికి ఒక సామాజిక భద్రత అనే అంశాల్లో మీకు చేస్తున్న కృషి మీకు నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి మన కోస్తా ఆంధ్రప్రదేశ్లో మీకు అందరికి తెలిసిన విధంగా మరి 1977 తుఫాను, భయంకరమైన తుఫాను కానీ, మొన్న 2004 సునామీ కావచ్చు, మరి అనేక ఘోర ప్రకృతి విపత్తుల్లో కూడా ఈ స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ సంస్థలతో కలిసి చేదోడువాదాడిగా పనిచేసిన సందర్భాలు మీరు చాలా వరకు మీరు చూసుంటారు. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే రాజ్యాంగం మరి ఏ సంస్థకి ఏ యొక్క పౌరుడికి ఒక స్వేచ్ఛలు ఇచ్చినాయి. ఆ స్వేచ్ఛలు ఇచ్చిన క్రమంలో మరి ఏదైతే ఈ సంస్థలు కొన్ని ప్రాజెక్టులు తీసుకొని వాటికి విదేశీ సహాయంతో కొన్ని ప్రాజెక్టులు నడపడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు అందరూ తెలుసు. ముఖ్యంగా క్రైస్తవ విద్యా సంస్థల్లో కానీ క్రైస్తవ హెల్త్ ఫెసిలిటీస్లో కానీ మీరు చూస్తే చాలా బయటకు వచ్చే వాళ్ళు చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు, చాలా రెస్పాన్సిబుల్ సిటిజన్స్. అండ్ వాళ్ళు చట్టాన్ని అతిక్రమించే వాళ్ళు కాకుండా చట్టాన్ని గౌరవించే సభ్యులుగా ఉన్నారు.